కోతుల సమస్య ఏ శాఖ కిందకి వస్తుంది? కొండా విశ్వేశ్వరరెడ్డి అడుగుతుండు, ఏ శాఖ కింద వస్తుంది? లోక్సభ 0 అవర్లో ప్రస్తావించిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాటి బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి. పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన. వికారాబాద్ జిల్లా రైతుల పరిస్థితి వివరించిన ఎంపీ అంటూ ఇక్కడ ఈ మా వికారాబాద్ జిల్లాలో రైతులకు కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది, పంటలన్నీ నాశనం అవుతున్నాయి అని పేర్కొన్నారు. కోతుల బెడద నివారణకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారంటూ ఈ మరి పశుసంవర్ధక శాఖ కిందకే వస్తుండొచ్చు, లేదా మరి యానిమల్ అది ఏ యానిమల్ కింద వస్తుంది? మరి ఇట్లా కోతులకు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ కథనాలను అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి. అంటే ఇప్పుడు గ్రామాలలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేదో చిన్నది కాదు, చిన్న చితక సమస్య అయితే మనం చూపెట్టకపోంటివి. చింపాంజీ గెటప్ కోతులు పరార్, ఇగో ఇట్లా వేసుకుంటే కొన్నిసార్లు పరార్ అవుతున్నాయట. ఇది కూడా ఒక సొల్యూషన్గా చెప్తున్నారు. చూడురి, కోనరావుపేటలో మండలం కొండాపూర్లో గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది, వాటి ఆగడాలను భరించలేకపోతున్నామని గ్రామస్తుల ఫిర్యాదుతో గ్రామ పంచాయతీ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. పంచాయతీ సెక్రటరీ సుచిత సూచన మేరకు పంచాయతీ వర్కర్ మల్లయ్యకు చింపాంజీ డ్రెస్ వేసి కోతులు తిరుగుతున్న ప్రాంతాల్లో తిప్పుతున్నారు. దీంతో కోతులు భయపడి పరారైతున్నాయి అంటూ లాస్ట్కు పంచాయతీ కాడికెళ్ళి మొదలు పెడితే పార్లమెంటు దాకా కోతుల బెడదనే. కోతుల పంచాయతీ, కోతుల లుల్లి, ఎట్లా చేయాలనో తెలుస్తలేదు. ఊర్లలో చేతులు ఏమైనా పట్టకపోతే ఉంచనిస్తలేవు, ఇళ్ళలో ఏమైనా అనుకుంటే బతకనిస్తలేవు, బయట మన పోసుకుంటే కథం పడుతున్నాయి, మీ మనుషుల మీదకి పడి రక్కుతున్నాయి, కొరుకుతున్నాయి, ఇంకా రకరకాల ఇష్యూలు. ఇక పంటలు అయితే కథమే. ఇక ఒకసారి చూడండి, ఇగో కోతులకు సంబంధించి ఈ వార్తలే కాదు, ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఎలక్షన్లల్లా తరిమేస్తేనే మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పే కాడికి వచ్చింది. ఇగో కుక్కలను తరిమేస్తా, కోతులను పట్టిస్తే ఇగో పట్టిస్తాడట. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు, గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా. చాలా గ్రామాల్లో కోతుల నివారణే ప్రధాన అజెండా. కుక్కలు కోతుల బెడద తీర్చినోళ్ళకే ఓటేస్తామంటూ పలు చోట్ల బ్యానర్లు. సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ రాసిస్తున్న క్యాండిడేట్స్ అంటూ ఇగో చూసిరా, చివరికి కోతుల సమస్యనే పెద్ద సమస్యగా మారిపోయింది ఊర్లల్లో. మరి కోతులు పట్టేటోళ్ళన్నా సరిగా పడుతుర్రా లేదా అంటే మరి పైసలు తీసుకునే కాడ తీసుకుంటారు, కానీ మరి సరిగా పడుతుర్రా లేదా తీసుకపోయి మళ్ళీ అదే పక్క ఊర్లో విడిచిపెట్టేస్తురా తెలుస్తలేదు. ఇంకా చూడండి, ఇగో మరి వాళ్ళన్నా కరెక్ట్ డ్యూటీ చేస్తురా లేదా? తీసుకున్న కాడికి పైసలు తీసుకున్న కాడికి అంతా ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉంది. కుక్కలను కోతులను తరిమేస్తేనే అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఇదే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు, చాలా మంది మేనిఫెస్టోలలో పెట్టుకున్నారు. ఇంకా కొన్ని ఉంటాయి, ఇగో ఈ వార్తలన్నీ కూడా అవే. అవి పట్టిస్తే మీకు ఓట్లేస్తామని వీళ్ళు అంటున్నారు, మీరు అది పట్టిస్తే బెటర్ అని చెప్పేసి కోరుతున్నామని చెప్పి వాళ్ళు కూడా సరే మేము కూడా అలాగే మేనిఫెస్టోలో పెట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఇంతకంటే ముందు కూడా మనం మాట్లాడినాం ఒక తమ్ముడితోని, లాస్ట్ టైం మీకు గుర్తుండాలి, దేవయ్య అని చెప్పి. ఆ తమ్ముడికి ఫోన్ చేద్దాం ఒకసారి, పడుతుండ్రా లేదా అసలు. ఆయన నెంబర్ కూడా రాస్తానండి ఇక్కడ, ఎందుకంటే మేనిఫెస్టోలు పెట్టుకోరు కాబట్టి విపరీతంగా మరి ఆర్డర్లు వచ్చి ఉంటాయి ఆయనకి, ఆ బ్రదర్కి. హలో హలో తమ్ముడు, నరేష్ అన్న మాట్లాడుతున్నా, జర్నలిస్టు, లీడర్ టీవీ. అన్న 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 నమస్తేనే. నమస్తే నమస్తే బ్రదర్, ఎట్లున్నావు? బాగున్నా అన్న. ఎట్లున్నది కోతుల దందా? బానే ఉన్నది అన్న. మస్తు వస్తున్నాయి ఆర్డర్లు ఇప్పుడు, ఎట్లయినా ప్రతి ఒళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నట్ట కదా? అవునన్న, ఈ మధ్యలో సర్పంచ్ ఎలక్షన్స్ కదా, అంటే జనాలు ఈ మధ్యలో గ్రామాలలో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న, రైతులు గాని. అవునా? ఇక్కడ విలేజ్ లలో కూడా చాలా ప్రాబ్లం చేస్తున్నాయి అన్న. ఓకే. అదే ఎందుకంటే మెయిన్ పంటలు అసలు ఎకరాలకు ఎకరాలు ఉండి ఇట్లా బీడ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది అన్న చాలా మందికి. ఓకే, ఎందుకు మాకు పంటలు తింటాయా కోతులు? తింటాయన్న, వీటికి ఏమి ఇట్లా ఏమన్నా పంట పొలాలు ఇట్లా ఏమన్నా పాలకూరలు కానీ ఇంకేదన్నా కూరగాయలు ఏమన్నా పెట్టుకున్నా గానీ అవి చిన్న ములికెత్తే టైంలో ఇవన్నీ ఖరాబ్ చేసేస్తాయి అన్నట్టు. ఓకే, అంతకంటే ముందు అంటే ఊర్లలో గ్రామాలలో జనాల మీద పడుతుండే, జనాల ఇళ్ళకి వెళ్ళి కూడా తీసుకొని పోతుండే, ఇళ్ళదే వండుకున్నాయి కూడా తింటున్నాయి అని చెప్పి అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు పంటలు కూడా ఖతం పడుతున్నాయా? అవునవునన్న, ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పొద్దున కిరాణా షాప్ కి ఏమన్నా వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నా తీసుకురామంటప్పుడు కానీ బిస్కెట్ ప్యాకెట్లు అవి తీసుకొచ్చుకునేటప్పుడు కూడా అవి చిన్న పిల్లల పైన దాడి చేయడం ఇలాంటివి చాలా ప్రాబ్లమ్లు జరుగుతున్నాయి అన్న. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ నీదేనా? ఇది 7569367356. ఈ నెంబర్ నాదే అన్న, 7569367356. దేవేందర్, ఇగో కోతులు పడతారట, పిల్లగాడు బ్రహ్మాండంగా పడతాడు. అవును, పట్టి బరాబర్ నిజంగా అడవిలో విడిచిపెట్టేస్తావా, లేకపోతే ఏమన్నా మళ్ళా పక్క ఊర్లకి ఇట్లా విడిచిపెడతావా? లేదన్న, అడవిలో విడిచిపెడతావా? ఉంటదన్న. ఓకే, అడవి విడిచిపెడితే మళ్ళీ వస్తాయి కదా, ఊళ్ళకి రావా? అంటే వస్తాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు విలేజ్ మట్టుకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతాయి. అవి అడవిలో వదిలిపెట్టినాం, ఇప్పుడు కాకుండా 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ విలేజ్ లకే వస్తాయి అవి. మరి ఇంకేంది, అడవి దరిదాపులు ఎక్కడ విలేజ్ ఉంటుందో అక్కడికి వస్తాయి అన్న. ఇంకెందుకు మరి మీకు పైసలు ఇచ్చుడు? మరి వేస్టే కదా, ఇక మీరు పట్టుకపోయి మళ్ళీ ఊళ్ళో నుంచి పెట్టినట్టు అది.
అంటే మేము వదిలిపెడతలేం కదన్న, మరి అవిట్లా సొల్యూషన్ కూడా వెతకాలి కదా, ఏం చేయమంటారు అన్న దాన్ని పార్లమెంట్లో అడుగుతుర్రు ఏం చేయాలి, ఏ శాఖ కింద వస్తుందని అడుగుతుర్రు. అవునవును, అవిట్లా చంపినా గానీ కేసు అవుతుంది అట్లా, అందుకని చెప్పేసి ఫారెస్ట్ ఇక్కడ కబల్ ఫారెస్ట్ గానీ, ఇటు శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ గానీ అక్కడికే తీసుకెళ్తున్నాం అన్న. ఓకే, ఆర్డర్లు మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. మరి ఇప్పుడు మొత్తం గ్రామ పంచాయతీలలో అందరు మేనిఫెస్టో, ఎందుకంటే ఈ మధ్యలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో అదొక టఫ్ అయిపోయింది అన్న. ఇప్పుడు డబ్బులు పంచడం ముగిెత్తి అయిపోయింది, మందు పంచడం ముగిెత్తి అయిపోయింది, వట్టిస్తామే ఓటేస్తామని మెయిన్ ఇప్పుడు అదే అయిపోయింది అన్నట్టు అన్న. అచ్చా, కోతులు బట్టి టార్గెట్ వాళ్ళకి అది ఉన్నది ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ లకి అయితే. ఓకే, అంటే కోతులు లేకుండా చేస్తే వాళ్ళకి ఓట్లు బయటట్టు ఉన్నాయి. అవునవునన్న. సప్పుడేక నువ్వే మీ ఊళ్ళో సర్పంచ్ నిలబడితే అయిపోగతా, నువ్వు పోటీ చేసినావా? లేదు వద్దన్న, మనకు రాజకీయ ఇంట్రెస్ట్ ఇప్పుడు కోతులు రాకుండా చేస్తా అంటే అసలు నిన్నే గెలిపిస్తారు కదా మిగతా వాళ్ళకంటే, నువ్వే 4 పట్టుకుంటే అయిపోతుండే. వద్దన్న, రాజకీయాలు మనకు ప్రత్యక్షంగా వద్దా? వద్దన్న. అచ్చా, కాకపోతే ఆర్డర్లు ఇస్తే తీసుకుంటావు, పైసలు వస్తే జేబులు వేసుకుంటావు. ఆర్డర్లు ఇస్తా అంటే అట్లనే కాదు, వాళ్ళ ప్రాబ్లం ఉంటే మనం సాల్వ్ చేయగలుగుతాం అన్నట్టు అంతే. అదే. ఓకే, సో ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే మరి ఎంత తీసుకుంటావు నువ్వు కోతికి? 500 అన్న. 500 అన్న. 500? అవునన్నా. ఓకే, కోతికి 500 గురించి కూడా ఏమన్నా రైతులు మన ఛానల్ పేరు చెప్పి గానీ, రైతులు గానీ ఏమన్నా తక్కువ చెప్తే తక్కువ చేద్దామన్నా. ఓకే, లీడర్ టీవీ నుంచి చూసి చేసినామంటే తక్కువ చేస్తావా? చేస్తాను, మీది చేస్తాను. ఓకే, ఇగో బ్రదర్ కి కాల్ చేయండి 7569367356. మీ ఊళ్ళో కోతుల బాధలు ఉంటే ఫ్రీగా పట్టించుకోకుర్రి, ఫ్రీగా కాదు పైసలు తీసుకుంటాడు, కాకపోతే మన లీడర్ టీవీ అని చెప్తే జర తక్కువ తీసుకుంటాడట. సో మనం ఆయనకి ఇలా అంటే చూపిస్తున్నాం కాబట్టి ఆయన నెంబరు ఆయనకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరన్నా కోతులు పట్టించుకోవాలనుకుంటే మాత్రం మీ ఊర్లో ఈ నెంబర్ ఇరి, మీ సర్పంచ్ క్యాండిడేట్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ నెంబర్ అప్పచెప్పుర్రి, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు కాకపోతే రేపు గెలిచినాకనే పట్టియాలి కదా. సో ఈ బ్రదర్కి ఆర్డర్ ఇవ్వండి, ఏదైనా కావాలనుకుంటే మాత్రం. ఈయన మంచిగా పడతాడట కోతులు. మీద పడి పడతావా? ఎట్లా పడతావు? ఒక్కొక్కటి దొరకబడతావు ఇట్లా చేతులతో? లేదన్నా, ఇట్లా మచ్చిగా చేసుకోవాలి, అలవాటు చేసుకొని బూర్లు పెట్టి ఇట్లా ప్రాసెస్ ఉంటుంది అన్న, అది పట్టడానికి కూడా. ఇవన్నీ చేసే బదులు ఒక చింపాంజీ డ్రెస్ వేసుకొని తింపితే అయిపోతుంది కదా ఊళ్ళో, మళ్ళీ వెళ్ళైనా ఒకళ్ళను. అన్న అవి ఏమైతుంది అంటే సార్, ఇప్పటి మందం అది ఈ గలీలకించి ఇలగొట్టేసి ఆ గలీలకు పోతే, ఆ గలీలకించి ఇలగొట్టేసి ఈ గలీలకు పోతే, కానీ ఊర్లకించి శాశ్వతంగా పోవన్న అవి. మళ్ళీ వెళ్ళే అసలు ఒక 2-3 వేసుకొని మొత్తం అన్ని గలీలో దింపితే మొత్తం ఊళ్ళో లేకుండా అయిపోతాయి కదా అవి. గట్లా తక్కువ అయిపోతాయి కదా. మళ్ళీ అవి పొలాల కడిగిపోతాయి, మళ్ళీ ఒక వారం వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి అన్నట్టు అవి. నేను ఏమంటున్నా, ఆ డ్రెస్ మాంటో 1000 రూపాయలు ఉంటదేమో, ఓ 4-5 కలిసి ఊళ్ళే అందరూ వేసుకొని తిరిగితే అవి ఎక్కడెక్కడ పరారైపోతాయి కదా. మళ్ళీ నీకు పైసలు 1000 ఇచ్చుడు ఎందుకంటే, లక్షల రూపాయలు అయితే నీకు ఇవ్వాలంటే. కరెక్టే అన్న, అట్లయితే బానే ఉంటుండే. అయితే ఏమైతుంది అంటే, ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకొని పోతే ఊర్లలోకి బయటకు వెళ్తుండొచ్చు, మళ్ళీ అవి పంట పొలాల కాడిపోతాయి. మళ్ళీ అవి ఏం చేస్తే ఇంకొక 1 వీక్ 10 days 15 రోజుల వరకు మళ్ళీ విలేజ్ లకే వస్తుంటాయి అన్న. అచ్చా, ఓకే. మళ్ళీ అవి రిటర్న్ వస్తుంటాయి అవి. అవిట్లకు ఫుడ్ కూడా కావాలి, విలేజ్ ఫుడ్ అలవాటు అయిపోయింది అన్న వీటికి బాగా. అంటే మనం వండుకునే కమ్మగా ఉన్నట్టున్నాయి. అలాంటిది అట్లనే అయిపోతుంది అవిట్లకు కూడా, అన్నం గానీ అట్లా. ఓకే, సరే బ్రదర్, ఎవరన్నా ఫోన్ చేస్తే జర తక్కువ పట్టు మా వాళ్ళకి, మా రైతుల కోసం చాలా, మీ ఛానల్ మొత్తం రైతుల కోసమే ఉంటదన్న. నేను మీకోసం కంపల్సరీ మీ ఛానల్ నుంచి ఫోన్ చేస్తే కంపల్సరీ తక్కువ రేట్కి ఇస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. చూసిరా, ఇప్పుడు మేనిఫెస్టోలలో పెట్టుకునే కాడికి వచ్చింది ఆ సమస్య అంటే ఎంత పెద్ద సమస్యను చూడరు. కోతుల సమస్య మామూలు సమస్య కాదు. మొన్న ఇవాళ అంటూరు కూడా, తిన్మర్మలను వాళ్ళు అంటున్నట్టు ఏమన్నా విన్నా నేను. కోతులను ఇట్లా అంటే ఓట్లు కోతులే వేసేటట్టయితే వాళ్ళు అవే సర్పంచ్లు అయిపోతుంటే అన్ని గానం ఉన్నాయి కోతులు అనేది అంటున్నాడు అన్నట్టు. అంటే అందులోకెళ్ళే ఒక కోతిని ఎన్నికకు పోటీగా పెడితే ఆ ఓట్లే అవిటికి వేసుకుంటే కనుక అవే గెలిచిపోతే అంతగానం జమ అయినాయి, అంతగానం మంది అయినాయి అని చెప్పి అంటున్నాడు. సో కోతులు అది నిజంగానే పెద్ద సమస్యనే ఉంది, మామూలు సమస్య అయితే కాదు.